ముంబైలోని మలాడ్ రైల్వే స్టేషన్‌లో ఒక నలుగురు గుజరాతీ యువతులు వచ్చారు. అంటే కుటుంబం వచ్చింది. వాళ్ళు షాపింగ్ కోసం వచ్చారంట. అయితే షేర్డ్ ఆటోల కోసం వీళ్ళు ముందు లైన్‌లో నిల్చున్నారు. వీళ్ళు ఆటో ఎక్కే సమయానికి కొంతమంది ముస్లిం మహిళలు వచ్చి బురకా ధరించి వాళ్ళు మేము ఆ ఆటో ఎక్కుతామని గొడవ పడ్డారంట. మేము ముందున్నాము, ఆ ఆటో మా కోసం వచ్చిందని వీళ్ళు గొడవ పడ్డారు. అది మాట మాట పెరిగి చిన్న వాగ్వాదం అయితే తయారైంది. అక్కడికి మరికొంతమంది ఆటో వాళ్ళు వచ్చి మేడం మీరు ఇది చేయకండి, వాళ్ళు ఇది చేయకండి, మీరు ఒక ఆటో ఎక్కండి, మీరు ఒక ఇంకో ఆటో ఎక్కండి అని ఇంకొక ఆటో వచ్చింది. మొత్తానికి ఆ సమస్య అక్కడికి సద్దుమణిగిపోయింది. కానీ వీళ్ళు అది మనసులో పెట్టుకొని వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేస్తే అక్కడికి 20 మంది ముస్లిం కుర్రోళ్ళు వచ్చేసి మామ్ లించింగ్ పద్ధతిలో వీళ్ళు దాడి చేశారు ఈ గుజరాతీ యువతల మీద. మామ్ లించింగ్ అంటే అది ఒక ఇదంట, ఏంటంటే మతోన్మాద గుంపు దాడిగా అభివర్ణిస్తారంట మామ్ లించింగ్ అంటే. దీనికి సంబంధించి సంజయ్ నిరుపమ్ గారు ఈ విషయాన్ని ఆయన ఏమంటున్నారంటే, మీరు నిజంగా మగాళ్ళు అయితే 20 మంది మగవాళ్ళు వచ్చి మహిళల మీద ఎందుకు దాడి చేస్తారు? వాళ్ళ మీద దాడి చేయడమే కాకుండా వీళ్ళు అంటే ఇంకా దానికి మించి మానభంగం కూడా చేయడానికి ప్రయత్నాలు చేశారని కూడా ఆరోపించారు. దానికి సంబంధించినటువంటి వీడియోలు వాళ్ళు రికార్డ్ చేశారు. मुस्लिम भाइयों को रोजा मुबारक और ईद मुबारक करते हैं, लेकिन ऐसे पवित्र महीने में जिस तरीके से इस्लामपुरा के 20 मुस्लिम लड़कों ने एक ऑटो में बैठने के नाम पे छोटी सी झिकझिक हुई है, उसकी वजह से छोटी छोटी बच्चियों को घेर कर उन पर हमला किया, ये बहुत ही दुखद घटना। మొన్ననే వీళ్ళు పండగ చేసుకుంటే ఈద్ ముబారక్ చెప్పాము మేము, వీళ్ళేమొచ్చేసి మా హిందూ యువతల మీద ఇలా దాడులు చేస్తున్నారు. పవిత్రమైనటువంటి హిందూ యువతల మీద ఎలా దాడులు చేస్తారు? ఇలాంటి ముస్లిం భాయిలు ఉన్నారని చెప్తున్నాడు ఆయన. ఇంకేం కావాలి మనకి? ఎలా బ్రతకాలి మనం? అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అందులో ఇప్పుడు 4గురిని అరెస్ట్ చేశారు, కొంతమంది పారిపోయారు. వాళ్ళని కూడా మేము పట్టుకొని వస్తామని పోలీసులు చెప్పారు. ఆల్రెడీ పట్టుకున్నారు. ఇంతకుముందే నేను చెప్పాను, టైటిల్ కూడా పెట్టడానికి నాకు అది ఏం పెట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇంకొక వీడియో పెట్టాను దీనికంటే ముందు, చూడండి. ఢిల్లీలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, కానీ అవన్నీ చెప్తుంటే నా నరాలు కట్ అయిపోతుంటాయి.